ఎక్కడ పోయినా ఇలా హైదరాబాద్లో ఉండే బస్తీ వాసులు భయంలో ఉన్నారు. ఎందుకు? ఎప్పుడు బుల్డోజర్ నా ఇంటి మీదకి వస్తుందో, ఎప్పుడు గులగొడతాడో. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇల్లు గులగొట్టుడే ఉన్నది, ఇంకేం లేదు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇల్లు గులగొట్టుడు తప్ప ఇంకోటి ఏం లేదు. ఇప్పటిదాకా 24 నెలల్లో హైదరాబాద్లో ఏం చేసినవా అంటే గరీబుల మీద వడుడు, ఇల్లు గులగొట్టుడు, వాళ్ళకు కాగితాలున్నా కాగజాదున్నా మొత్తం తీసి అవతల వారేసి. పిల్లలు బ్యాగులు తీసుకునే టైం ఇస్తలేరు, వాటర్ బాటిల్ తీసుకునే టైం ఇస్తలేరు పిల్లలకు. స్కూల్ పిల్లలకు తీసుకోకుండా కూలగొట్టి పోతున్నారు ఇవాళ తప్ప 24 నెలల ఒక్క కొత్త ఇటుక పెట్టిండా రేవంత్ రెడ్డి? ఎక్కడైనా హైదరాబాద్లో ఇల్లు కట్టిండా? ఒక్క ఇల్లు కాదు, ఒక ఇటుక పెట్టిండా ఎక్కడన్నా? కానీ ఇటుకలు కూలగొట్టినవి మాత్రం వచ్చాడు ఉన్నాయి. ఒకటి కాదు, రెండు కాదు. ఇక మీ కూకట్పల్లి ఎమ్మెల్యే సాబ్ ఇక్కడనే ఉన్నాడు. కూకట్పల్లిలో నాకు ఫోన్ చేసిండు కృష్ణన్న, అన్న మా దగ్గర బుచ్చమ్మ అని ఒక ఆమె చచ్చిపోయింది ఉరి పోసుకొని అన్నాడు. ఏమైంది అంటే హైదరాబాద్ వచ్చి ఆమె ఇంటి మీద స్టిక్కర్ వేసింది, నీళ్లు కూడా కొడతామని నోటీస్ వేసింది. వేసే వరకు హైబర్ తిని వాళ్ళ బిడ్డ ఇంటికి పోయి ఏడ్చిందంట. రాత్రి అంతా ఏడ్చింది. ఆయనతో రాత్రి ఉరి పోసుకొని వాళ్ళ బిడ్డ ఇంటినే చచ్చిపోతే నేను కూడా పోయి వచ్చి కలిసి ఆ బిడ్డకు వాళ్ళకి ధైర్యం చెప్పొచ్చిన. అంటే ఇందిరమ్మ ఇల్లు, ఇందిరమ్మ రాజ్యం అంటే గిదేనా? వచ్చి గరీబ్ గల మీద వడుడు, కూలగొట్టుడు, ఇంట్లో ఆడవాళ్ళు పిల్లలు ఉండగా కూడా రేకులు కొట్టి పారేసుడు. ఒక్కసారి యాద్ చేసుకోండి, కేసీఆర్ గారు 10 ఏళ్ళు ప్రభుత్వంలో ఉండే. మనం ఎప్పుడైనా చేసినామా ఈ పని? కూలగొట్టే పని ఏం చేసిండు కేసీఆర్? మీదకెళ్ళి ఏం చేసిండంటే 1,00,000 మందికి తెలుసో తెలియకనో గవర్నమెంట్ జాగాలో ఎవరైనా ఇల్లు కట్టుకుంటే 1,00,000 మందికి హైదరాబాద్ లో పట్టాలు ఇచ్చిన నాయకుడు కేసీఆర్. జీవో నంబర్ 50 అదొకటే కాదు, 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిండు కేసీఆర్. ఇలా కొల్లూరు పోయినా, మీరు చుట్టుపక్కల ఎటు పోయినా, మీ గల్లవర్తే, మీ చిత్తారంగ బస్తీలో కానీ ఇంకొకడ కానీ కుక్కట్పల్లిలో కూడా ఇల్లు ఏడ జాగా చెప్తే ఆడ కట్టినాం. జాగా లేకపోతే హైదరాబాద్ బయట పోయి ఆడ కూడా కట్టినాం. 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు హైదరాబాద్ లో కోసం కట్టినాం. ఒక్కొక్క కాన్స్టిట్యూన్సీకి 3,000, 4,000 ఇల్లు హైదరాబాద్ లో ఇచ్చిన ఘనత కేసీఆర్ గారు. నిజంగా కాంగ్రెస్ వాళ్ళకు అడ్డిమారి గుడి దెబ్బల అవకాశం వచ్చింది. ఏం చేయాలి? కేసీఆర్ కంటే ఎక్కువ పేరు తెచ్చుకోవాలంటే కేసీఆర్ కంటే ఎక్కువ ఇల్లు కట్టియాలి. కేసీఆర్ 1,00,000 కడితే నువ్వు 2 లక్షల ఇల్లు కట్టేవాడు వద్దన్నాడా? కేసీఆర్ 1,00,000 పట్టాలి ఇస్తే నువ్వు 2 లక్షల పట్టాలి. అంతేగాని కేసీఆర్ కట్టిండు కాబట్టి నేను కులగొడతా. మరి ఇదెక్కడ నీతి, ఇదెక్కడ రాజ్యం? ఇందిరమ్మ రాజ్యం అంటే ఇల్లు కూలగొట్టుడే నీత మనం అడగవలసిన అవసరం ఉన్నది.